హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసారు కదా, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రయాణాలు సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమీపంలోని పబ్లిక్ వైఫై నెట్వర్క్ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తున్న సమయంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే పబ్లిక్ వైఫైను ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం సైబర్ టెక్నాలజీ ఏజెన్సీ కీలక సూచనలు అయితే చేసింది. అవి అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీ వాచ్ డాగ్ వ్యవహరించే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇందుకు సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీని ఆధారంగా షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్లు, హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ వైఫైని ఉపయోగించే ముందు వైఫై పేరు సహా ఇతర వివరాలు అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కోసం వైఫై సెట్టింగ్స్లోని ఆటో కనెక్ట్ ఆప్షన్ ఆఫ్ చేయడం చాలా మంచిది. దీంతోపాటు ఎక్కువగా పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తున్న వారు ఫోన్లోని యాంటీ వైరస్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మెరుగైన భద్రతను పొందవచ్చు, లేకుంటే సైబర్ దాడులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా ఓపెన్ నెట్వర్క్ లేదా పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు బ్యాంకు లావాదేవీలు నిర్వహించకపోవడం చాలా మంచిది. మరియు సున్నితమైన సమాచారాన్ని వెబ్సైట్లలో నమోదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ వైఫైను ఉపయోగించాలి. వైఫై ద్వారా మీ పరికరాల్లోకి మాల్వేర్ను పంపి నేరగాల నియంత్రణలోనికి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ మధ్య కీలక సూచనలు అయితే చేసింది. బస్ స్టాండ్లు, హోటళ్లు, ఎయిర్పోర్ట్లు వంటి ప్రాంతాల్లోని USB ఛార్జింగ్ పోర్టుల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లను సైబర్ దాడుల కోసం నేరగాళ్లు ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. మీరే కనుక పబ్లిక్ వైఫై కానీ వాడుతున్నట్లయితే ఈ భద్రతలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే మీరైతే డేంజర్లో పడినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.